పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 24వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ప్రియ కుమార కుమార్తె, ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇజ్రాయెల్ యొక్క ప్రయాణములో దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం. అయితే ఆనాటి ప్రజలే కాదు, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో యెరూషలేము నీరో చక్రవర్తి ఆధ్వర్యంలో ధ్వంసం చేయబడిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు చెల్లాచెదురైపోయినారు. వివిధ దేశాలకు వాళ్ళు ప్రయాణం అయిపోయి చాలా కాలం, ఇంచుమించుగా 1946 సంవత్సరంలో వారు మరలా వారి దేశానికి రావడం జరిగింది. ఆనాటి ఐక్యరాజ్య సమితి అక్కడ ప్రజలకు ఇజ్రాయెల్ దేశం ఏదైతే ఉన్నదో ఈ దినాన అది వారికి అనుగ్రహించారు. ఎలాగంటే ఈ వాగ్దానం, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము నీకు అనుగ్రహించడం. వారు ఏదైతే దేవుడు వారికి ఇస్తున్న కనాన్ దేశాన్ని కాలం మారినా సరే, ప్రభుత్వాలు మారినా ఆ వాగ్దానము మారలేదు. కుమార కుమార్తె, ఈరోజు మన జీవితంలో ఆయన వాగ్దానం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన వాగ్దానం గట్టిగా పట్టుకో, దాన్ని బట్టి ప్రార్థించి విశ్వసించు. దేవుడి సకాలంలో నీ పట్ల గొప్ప కార్యం చేయను. ఈరోజు ఏదైతే నీ వాగ్దానం కలిగినావో ఆయన ఖచ్చితంగా వాటిని నెరవేర్చును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దేవ ఆశీర్వాదం నింపండి. వారికున్న కొదులు తీసివేయండి, వారికున్న భయాన్ని తీసివేయండి, వారికున్న ఆందోళన తీసివేసి నీ హస్తాల భద్రపరిచి నీ కృపాక్షేమలతో నింపి ఆయన వారు ఏదైతే కోరుకున్నారో వారి కోరికలు సిద్ధింపచేసి ఆశీర్వింపచేయమని ఏసునామమున తండ్రి, ఆమేన్. భయపడద్దు, ప్రభువైన దేవుడు మీకు తోడున్నాడు. ఆ వాగ్దానం నమ్మండి. దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.